శివపురాణంలోని విద్యేశ్వర సంహిత 2వ అధ్యాయం మునుల సందేహాలకు సమాధానాలు శివపురాణ మహిమ యొక్క సారాంశం. శివపురాణం 2వ అధ్యాయం సారాంశం. శివపురాణ విశిష్టత. మునుల ప్రశ్నలకు సమాధానంగా సూత మహర్షి శివపురాణ వైభవాన్ని వివరించడం ప్రారంభిస్తారు. వేదాంత సారమంతా ఈ పురాణంలో నిక్షిప్తమై ఉందని, ఇది సమస్త పాపాలనూ హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు. కలియుగంలో శివపురాణం వ్యాప్తి చెందనంతవరకు మాత్రమే బ్రహ్మహత్యాది పాపాలు, కలి ప్రభావం, శాస్త్రాల మధ్య వివాదాలు భయపెడతాయి. ఈ పురాణం సూర్యుడిలా ఉదయించగానే యమదూతల భయం తొలగిపోయి భక్తులకు అభయం లభిస్తుంది. పారాయణ ఫలితాలు. ఈ పురాణాన్ని చదివినా లేదా విన్నా కలిగే అద్భుతమైన ఫలితాలను సూత మహర్షి ఇలా వివరించారు. శ్లోక పఠనం. ఒక్క శ్లోకాన్ని లేదా కనీసం సగం శ్లోకాన్ని భక్తితో చదివినవారు వెంటనే పాప విముక్తులవుతారు. జీవన్ముక్తి. ప్రతిరోజూ ఈ పురాణాన్ని పఠించేవారు ఈ లోకంలోనే ముక్తులు అంటే జీవన్ముక్తులవుతారు. దానఫలం. శివపురాణాన్ని ప్రతిరాసి శివభక్తులకు దానమిచ్చేవారికి వేదసారాన్ని గ్రహించినంత పుణ్యం లభిస్తుంది. చతుర్దశి వ్రతం. మాస శివరాత్రినాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ ఈ పురాణాన్ని వినేవారు సాక్షాత్తు శివస్వరూపులవుతారు. వారికి గాయత్రీ మంత్రజప ఫలం, అశ్వమేధయాగ ఫలం లభిస్తాయి. సంహితల వివరణ. శివపురాణం మొదట పరమశివుడి ద్వారా 12 సంహితలతో 100 కోట్ల శ్లోకాలతో వెలువడింది. కాలక్రమేణా వ్యాసమహర్షి దీనిని మానవుల సౌలభ్యం కోసం 24,000 శ్లోకాలకు కుదించి 7 సంహితలుగా విభజించారు. అవి విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటిరుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయవీయ సంహిత. ముఖ్యమైన సంహితలు. రుద్ర సంహిత. దీనిని 3 రోజులు ఏకాగ్రతతో పఠిస్తే బ్రహ్మహత్యా పాతకం కూడా తొలగిపోతుంది. కైలాస సంహిత. ఇది వేదాలతో సమానమైనది. ఇందులో ఓంకార అంటే ప్రణవ అర్థం విపులంగా వివరించబడింది. బిల్వవృక్షం నీడను దీనిని పఠించడం అత్యంత శ్రేష్టం. ముగింపు. వేదాలు, స్మృతులు, ఇతర పురాణాల కంటే శివపురాణం అత్యున్నతమైనది. ఇది త్రివిధ తాపాలు అంటే ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక తాపాలను హరిస్తుంది. నిష్కపటమైన ధర్మాన్ని, వేదాంత జ్ఞానాన్ని బోధించే ఈ పురాణాన్ని భక్తితో ఆశ్రయించినవారు శివునికి అత్యంత ప్రియమైనవారవుతారు.